ఈ మీడియా సమావేశానికి హాజరైనటువంటి గౌరవ పాత్రికేయ సోదరులు, ప్రింట్ మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో బీసీల విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసినటువంటి బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని, అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమగ్ర కులగణన, జాతి జనగణనలో సమగ్ర కులగణన చేపట్టాలనే ప్రధాన డిమాండ్ తోటి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మొన్న ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో బీసీల పోరు గర్జన మహాధర్నాను చేపట్టడం జరిగింది. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ మహాధర్నా ద్వారా దేశవ్యాప్తంగా మరొకసారి బీసీల వాణిని, బీసీల గొంతును దేశం నలువైపులా వినిపించగలిగాం. దేశంలో బీసీల ఎజెండా ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంటులో చర్చకు వచ్చేలా, చర్చించేలా, ప్రధాన ఎజెండా మారేలాగా కనీవిని ఎరగని రీతిలో ఇలా వేలాది మందితోటి తెలంగాణ నుంచి ఒక ప్రత్యేక రైలు బండి కట్టుకొని వేలాది మంది ఢిల్లీకి వెళ్ళాం. అదేవిధంగా ఈ మహాగర్జనలో 29 రాష్ట్రాల ఓబీసీ ప్రతినిధులు వందలాది మందిగా తరలివచ్చారు. అదేవిధంగా దేశంలోని 16 రాజకీయ పార్టీలు ఈ మహాధర్నాలో పాల్గొన్నాయి. 18 రాష్ట్రాల నుంచి పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. అదేవిధంగా మొత్తం ఉదయం 10 గంటల నుంచి మొదలైనటువంటి ఈ ఆందోళన కార్యక్రమంలో 32 మంది వివిధ పార్టీలకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు. ఇది చరిత్ర. ఇక్కడ పార్టీలకు అతీతంగా జరిగినటువంటి ఈ బీసీల పోరు గర్జనలో చరిత్రలో మొదటిసారి, బీసీ ఉద్యమ చరిత్రలో మొదటిసారి బీసీ ఉద్యమం ఢిల్లీ నడివీధుల్లో చేస్తున్న క్రమంలో మాకు మద్దతుగా బీసీలకు అండగా నిలబడడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు రావడం జరిగింది. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారు, సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ గారు, టీజేఎస్ తెలంగాణ జనసమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం గారు, అదేవిధంగా జాతీయ పార్టీలైనటువంటి ఆర్జేడీ నుంచి మనోజ్ జా గారు, సంజయ్ యాదవ్ గారు, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ నుంచి నారాయణ పటేల్ గారు, అదేవిధంగా ఇట్లా డిఎంకే పార్టీ నుంచి కనిమొలి గారు, ఎన్సిపి డిఎంకే తమిళనాడు పార్టీది, తమిళనాడు నుంచి కనిమొలి గారు, మహారాష్ట్ర నుంచి ఎన్సిపి శరద్ పవార్ కూతురైనటువంటి సుప్రియా సూలే గారు, ఇట్లా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పార్లమెంట్ సభ్యులు హాజరు కావడం జరిగింది. ప్రధానంగా మాజీ రాష్ట్రపతి మనుమడు జ్ఞాని జైల్ సింగ్ మనుమడు ఇంద్రజిత్ సింగ్ గారు, దేశంలో ఉన్నటువంటి సామాజిక ఉద్యమకారులు, బీసీ ఉద్యమకారులు, బీసీ సంఘాల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, అదేవిధంగా బీహార్, హర్యానా, ఢిల్లీ, ఇట్లా
29 రాష్ట్రాల ఓబీసీలు ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఇది చరిత్ర. మేము ఊహించిన దానికంటే ఈ బీసీల పోరు గర్జన విజయవంతం జరిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విజయవంతం చేసినటువంటి వేలాది మంది మా బీసీ శ్రేణులకు తల వంచి వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే మాది ఒక రాజకీయ పార్టీ కాదు. అయినప్పటికీ మాకున్నటువంటి బీసీ నాయకత్వంతో వేల మందిని ఢిల్లీకి కదిలించగలిగాం. 42 గంటలు రైలు ప్రయాణం చేసి, 1 గంట కాదు 2 గంటలు కాదు, 42 గంటలు రైలు ప్రయాణం చేసి ఆకలి కోర్చుకొని దూప కోర్చుకొని అనేక కష్టాలు పడి ఢిల్లీ దాకా వచ్చారు. మళ్ళీ ఢిల్లీలో 31 తారీఖు నాడు హైదరాబాద్లోని చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి వేలాది మంది ఢిల్లీకి బయలుదేరినాం. మళ్ళీ నేరుగా ఈరోజు 5వ తారీఖు నాడు చెర్లపల్లి రైల్వే స్టేషన్లో క్షేమంగా దిగి వేలాది మంది తమ గ్రామాలకు తమ ఇళ్లకు పంపించిన తర్వాత చెర్లపల్లి స్టేషన్ నుంచి నేరుగా మళ్ళీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వచ్చి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చరిత్ర. కేంద్ర ప్రభుత్వాన్ని వెన్నులో వణుకు పుట్టించేలా ఈ గర్జన నిర్వహించాం. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ పెద్దలు ఆగమేఘాల మీద మేము చేసినటువంటి బీసీ గర్జన మీద స్పందించారు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులను పిలిపించుకొని హడావిడి చేస్తున్నారు. ఎన్నడూ కూడా ఒక ప్రత్యేక రైలు కట్టుకుని, రైలే కాకుండా 29 రాష్ట్రాల నుంచి 16 రాజకీయ పార్టీలు, 18 రాష్ట్రాల ప్రతినిధులు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 2 గంటల సేపు జంతర్ మంతర్ వద్ద మా ధర్నాలో కూర్చోవడం అంటే ఇది కనే విని ఎరగని చారిత్రాత్మకంగా ఈ ధర్నాను నిర్వహించడం జరిగింది. మా బీసీల పోరు గర్జన మహాధర్నాకు హాజరైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, కొండ సురేఖ గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు 32 మంది పార్లమెంట్ సభ్యులకు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి 32 మంది పార్లమెంట్ సభ్యులకు, అదేవిధంగా మద్దతుగా ఉన్నటువంటి ముఖ్యంగా కె నారాయణ గారికి, కోదండరామ్ గారికి, అసదుద్దీన్ ఓవైసీ గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేశన్ శంకర్రావు గారికి, మహారాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ బైబన్రావు తైవాడ గారికి, అందరికీ పేరు పేరున తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఢిల్లీ దాకా వచ్చి ఈ ధర్నాను విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా దేశంలోని 70 కోట్ల మంది బీసీ సమాజం నుంచి పబ్బతి బట్టి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేశంలో మేము చేసిన మొన్న బీసీ గర్జన ఒక ట్రయల్ మాత్రమే. బీజేపీ ప్రభుత్వానికి ముందు ముందు బీసీల ఉద్యమం ఏందో, బీసీల తడాకేందో, బీసీల సినిమా ఏందో మొత్తం చూపిస్తాం. బీసీ గర్జన ద్వారానైనా బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని మేము ఆశించినాం. బీసీల ఆకాంక్షలను గుర్తించి పార్లమెంట్లో బిల్లు పెడతాదని చెప్పి, ఆ బిల్లు ఆమోదిస్తుందని చెప్పి మేము ఆశించినాం. పెట్టకపోగా మళ్ళీ పైగా ఎదురుదాడి దిగింది. ఇంట్లో ముస్లింలు ఉన్నారు, ఇంట్లో ఎలుకలు ఉన్న ఇల్లు తగలబెట్టుకుంటే ఎవడన్నా? నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. ముస్లింలు ఉన్నారు, బిల్లు మద్దతు తెలపమంటున్నారు కదా, మరి పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏలో తెలుగుదేశం ఉంది, బీజేపీ ఉంది, జనసేన ఉంది. మరి 4% రిజర్వేషన్లు పక్క రాష్ట్రాల్లో కూడా అమలవుతున్నాయి కదా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా
ముస్లింలకు 4% రిజర్వేషన్లు అమలవుతుండడానికి ప్రత్యక్ష ఉదాహరణ, ప్రత్యక్ష సాక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు అమలు చేస్తే తప్పు లేదు, కానీ కాంగ్రెస్ వాళ్ళు అమలు చేస్తే తప్పు వచ్చిందట. ఎన్ని రోజులు డొంక తిరుగు మాటలు, ఎన్ని రోజులు బీసీలను మోసం చేస్తారు, ఎన్ని రోజులు ఇంకా బీసీలను మభ్యపెడతారు. మీ ఆటలు సాగవు. మొన్న ఏప్రిల్ 2 నుంచి దేశ రాజధాని ఢిల్లీలో గర్జించినాం. ఆ ఢిల్లీ గర్జన ద్వారా దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని విస్తరిస్తాం. ప్రతి రాష్ట్రంలో పర్యటిస్తాం. బీసీలందరినీ ఒకే తాటి మీద తీసుకొస్తాం. బీసీలందరినీ పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా సంఘటితం చేస్తాం. సంఘటితం చేసి మీ సంగతి ఏందో చూసుకుంటాం. సంఘటితం చేసి మీ సంగతి ఏందో చూసుకుంటాం. తమాషా చేస్తున్నారా? 42% రిజర్వేషన్లు ఇవ్వమంటే మీ ఇళ్లకి ఇస్తున్నారా? మీ తాత జాగీరా రిజర్వేషన్లు? పాలన మీ తాత జాగీరా? మీ జేబు సంస్థనా రిజర్వేషన్లు? మీ ఓట్లేలేరా? మేము ఓట్లేస్తేనే కదా మీ పార్లమెంట్ పోగలిగింది. బిడ్డ, మీ వైఖరి మార్చుకోవాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఈ ఉద్యమాన్ని బీసీల పోరు గర్జన ద్వారా వచ్చినటువంటి ఒక స్ఫూర్తి, ఒక ఉత్తేజం, ఒక కసి, దీన్ని దేశవ్యాప్త ఉద్యమాన్ని మలచడానికి, దేశవ్యాప్త ఉద్యమాన్నిగా నిర్మాణం చేయడానికి ఈ నెలలోనే, ఏప్రిల్ నెలలోనే చివరి వారంలో హైదరాబాద్లో 29 రాష్ట్రాల ప్రతినిధులతోటి బీసీల రాజకీయ ప్లీనరీని నిర్వహిస్తాం. అదేవిధంగా రాజకీయ ప్లీనరీలో దేశంలో ఇంకా ఎట్లా ఉద్యమాన్ని విస్తరణ చేయాలి, అన్ని రాష్ట్రాలు ఎట్లా పర్యటించాలి, ఈ కేంద్ర ప్రభుత్వం మెడలోంచి దిగొచ్చే వరకు ఎట్లా ఉద్యమం చేయాలనో మళ్ళీ ఆ కార్యాచరణ ప్లీనరీని నిర్వహిస్తాం. ఆ తర్వాత మే 2వ వారంలో, మే నెల 2వ వారంలో హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితోటి బీసీల సింహగర్జన నిర్వహించబోతున్నాం. ఆ సింహగర్జన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగొద్దు. ఇంతవరకు బీసీ ఉద్యమ చరిత్రలో 10 లక్షల మందితోటి ఎక్కడ కూడా సింహగర్జన జరగలే. అది జరిపి తీర్థం. ఆ జరిపి సింహగర్జన ద్వారా ఈ బీసీ వ్యతిరేక రాజకీయ పార్టీల రంగు బయట పెడతాం. అలా బీసీ వ్యతిరేక వైఖరి వెండగడతాం. మా బీసీ ప్రజలను రాజకీయంగా జాగృతం చేస్తాం. బీసీల తడాకేందో, బీసీల దమ్మేందో బీసీ పోరుగర్జన ద్వారా మనం చూపించినాం. ఆ తర్వాత సింహగర్జన ద్వారా మా యొక్క తడాకేందో, మా యొక్క ఐక్యత ఏందో, కేంద్ర ప్రభుత్వం ఎట్లా దిగిరాదో, బీజేపీ రాజకీయాలు ఎట్లా చేస్తుందో సింహగర్జన ద్వారా నిరూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా